సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. అందరం నిలుచుండి స్తుతి కీర్తన ప్రభు నేర్పిన ప్రార్థనతో ఉదయకాల ఆరాధన ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మామను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగులాగన అందరం నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి మొదటి కీర్తన, అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్న తరంబయో కన్న తండ్రి. అందరం నిలుచుండి దేవునికి మహిమకరంగా ఈ మొదటి కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి పాడుకుందాం.
పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 98, 99 కీర్తనలు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 98వ కీర్తన, 99వ కీర్తన, 2 కీర్తనలు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. తొంభై 98వ కీర్తన ప్రారంభం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. బోధిగంత నివాసులందరూ మన దేవుడు కలుగచేసిన రక్షణను చూచిరి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు.
సియోన్లో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. యథార్థంతోను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. అందరం నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 16వ కీర్తన. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున నాదు హాయనుడు ధ్వని గ్రహించి మనిపేను. 16వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను
పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం నుండి 47 వరకు వ్రాయబడిన లేఖన భాగాన్ని శ్రీమతి షకీలా చంద్రశేఖర్ గారు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత ప్రార్థన శ్రీ బెక్కం ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. నేటి ఆదివార ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41 నుంచి 47వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అప్పుడు ప్రతి వానికిని భయం కలిగెను. మరియు అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగింది. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తనకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించుగాక. అందరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. జీవము గల దేవుడు, పరిశుద్ధుడు అనే దేవుడవు తండ్రి, ప్రభా యొక్క ఆదివార కాలము ఈ సమయమందు మేమందరం కూడి ఈ విధంగా నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి తండ్రిని యొక్క వాక్యం వినడానికి మమ్మల్ని ఇక్కడికి నడిపించినందుకు మీకు వందనాలు యేసయ్య. ప్రభా మాకందరికీ కూడా వినగల చెవులను, మిమ్మల్ని అర్థం చేసుకునే మనస్సును మాకు దయచేయండి. నీ ప్రియ కుమారుణ్ణి మీ సెలవు చెందన మరుగుపరచండి తండ్రి. ప్రభా మేము మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని దానిని తండ్రి ప్రభా మా జీవితాలకు అన్వయించుకోవడానికి కృప దయచేయండి. ప్రభా యొక్క ఆదివారము ఈ సర్వీస్ను మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వింగ్ను కూడా మీరు కనికరించండి. యేసయ్య ప్రభువా, మీ నామమునకు సమస్తమైన ఘనత మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు శక్తిగల ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మహా గొప్ప ఉన్నతమైన కృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి తన కృపలో భద్రపరిచి గడిచిన వారమంతయు దేవుడు మనకు అనుగ్రహించిన తన ఆశీర్వాదములన్నిటిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఆయన దివ్యమైన ఉన్నతమైన ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించి ప్రతి విధమైన సంక్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనకు అనుగ్రహించిన తన కాపుదల భద్రత, ఆయన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ దేవుని వాక్యమును అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ అనుభవం ద్వారా బాప్తిసం పొంది ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా ముద్రించబడిన ప్రియ దేవుని సంగమునకు, దేవుని ప్రజలందరికీ త్రేక దేవుని నామమున ఈ ఉదయకాల శుభములు దీవెనలు మీకు అందిస్తూ ఉన్నాను. దేవుని తన సర్వ సమృద్ధిని ఆయన ప్రజలమైన మనకు, ఆయన స్వాస్థ్యమైన మనకు దేవుడు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చదవన లేఖన భాగము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. ఒమారు 42వ వచనాన్ని, 44వ వచనాన్ని, 46వ వచనాన్ని, ఈ 3 వచనాలు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి తన వాక్య ఆశీర్వాదం, ఆనందం, ఆదరణ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. దేవుని వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా కొన్ని నిమిషాలు మరి మనం నిలబడదాం. ఆయన వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా దేవుని పరిశుద్ధ ఆత్మ సన్నిధిని మనం కోరుకుందాం. సామాన్యంగా ఇది వారి టైం. మరి ఈ సమయంలోనే మరి దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు మన హృదయాలు విప్పి ప్రభును స్తుతిస్తాం, ప్రభును ఆరాధిస్తాం. దేవుని వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా మనం సిద్ధపడదాం. ప్రేమైన దేవుని సంగమ, దేవుని ప్రజలారా, ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడి ఆయన పరిశుద్ధ మందిరంలో మరొక మారు చేరి ఆయనను ఆరాధించే కృపా భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను ఆదరించి నీ వాక్య ఆనందం, ఆశీర్వాదం నాకు సమృద్ధిగా దయచేయని ప్రభుని అడుగుదాం. ప్రభు మన జీవితాల్లో తన దివ్యమైన ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిని మనకు అనుగ్రహించినట్లుగా ప్రభు వైపు చూస్తాం. నాదు జీవమా నా సమస్తము నా సర్వస్వమే సుఖీ నాదు జీవమా నాదు దైవము దివ్యతే నాదు దైవము
దైవ మాయనే నా సమస్తం కృంగిన వేళ భంగ పడిన వేళ చుట్టరికి లేని నావలే నేనుండ అద్దరికి చేర్చెను కృంగిన వేళ పడిన వేళ అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను ఆలోచన చేపెను ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. నా జీవితంలో మీరు చేసిన మేలను బట్టి నా చేతులెత్తి ప్రభు కృతజ్ఞత చెల్లిస్తాను. మన దేవుని బిడ్డలారా, మన ఘనత కానీ మన ప్రయత్నాలు ఏది కాదుగా సర్వకృపానిధి ఒక దేవుడు తన దివ్యమైన శ్రేష్టమైన ఆయన సన్నిధిలో మనల్ని ప్రవేశపెట్టి ఆయనను ఆరాధించే భాగ్యం మనకు అనుగ్రహించారు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నదో మన ఎడల ఆయన కృప అంత అధికంగా చూపించారు. స్తుతులు చెల్లిస్తాం. మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సమాజాన్ని ఆయన కాపాడుతూ అనుగ్రహిస్తున్న మేలను బట్టి మన పాపములన్నింటినీ క్షమించి ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే కృపాభాగ్యం ప్రభు మనకు అనుగ్రహించడం దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసుకోవచ్చు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉదయకాలం చదవన లేఖన భాగం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చివరి భాగాన్ని, 44వ వచనం 2వ భాగాన్ని, 46వ వచనం 2వ భాగాన్ని చదివాను. గుర్తు చేస్తున్నాను మరలా. అందులో ఉన్నటువంటి పదాలు 42వ వచనం చివరి భాగం, ఎడతెగక ఉండిరి. 44వ వచనం, ఏకముగా కూడి. 46వ వచనం, తప్పక కూడుకొనొచ్చు. ఉదయకాలం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మీ ముందు ఒక అంశాన్ని ఉంచుతూ ఉన్నాను. ఎర్లీ చర్చ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ దట్ ప్రొడ్యూస్డ్
healings and salvation. Early church principles and practices that produced healings and salvation. అపోస్తలుల కార్యములు. మరి చరిత్రకారులు రకంగా ఈ గ్రంథానికి మరి ఒక టైటిల్ ఆపాదించారు. దిస్ ఈస్ నాట్ ఓన్లీ బుక్ ఆఫ్ Acts of Apostles, but majorly this is the book of the Acts of the Spirit of God, or the Holy Spirit. అపోస్తుల కార్యముల గ్రంథము అనే దానికంటే పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము అని పండితులు, వ్యాఖ్యానకర్తలు ఈ గ్రంథానికి టైటిల్ ఇచ్చారు. మరి అపోస్తలుల కార్యములు, లూకా సువార్త రచయిత ఒకరే, వైద్యుడైన లూకా సువార్తను రచించిన ఆయనే అపోస్తలుల ఒకడు. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథమును కూడా వారే రచించినట్టుగా పండితులు, వ్యాఖ్యానకర్తలు గుర్తు చేస్తూ ఉన్నారు. లూకా సువార్త అపోస్తల కార్యముల గ్రంథానికి ఉన్న కొన్ని కంపారిజన్స్, ఉన్నటువంటి కొన్ని డిఫరెన్సెస్ మీ ముందు ఉంచుతూ ఉన్నాను. లూకా సువార్త యేసు ప్రభు ఈ భూమి మీద ప్రారంభించిన ఆయన పరిచర్యను గురించి తెలియజేయబడుతుంది లూకా సువార్తలో. అపోస్తలుల కార్యముల గ్రంథంలో యేసు భూమి మీద ప్రారంభించిన ఆ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత లూకా సువార్త యేసు ప్రభు యొక్క ఆరోహణం, ద క్లోజింగ్ సీన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అసెన్షన్ ఇన్ ద ఎపిసోడ్ ఆఫ్ లూక్. లూకా సువార్తలో అది ముగింపు ఘటన అయితే, అపోస్తలుల కార్యములో యేసు ప్రభు యొక్క ఆరోహణము దానికి ప్రారంభమని పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం నుండి 51, మరి అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయం 10వ వచనం నుండి 11 వరకు. ఆయన ఆరోహణం ముగింపు లూకా సువార్తలో, యేసు ప్రభు యొక్క ఆరోహణ ప్రారంభం అపోస్తలుల కార్యంలో. ఆ తర్వాత యేసు ప్రభు ఏమైతే ఈ కార్యాలు, దేవుని కార్యాలు భూమి మీద చేశాడో ఆ కార్యాల యొక్క కొనసాగింపు అపోస్తల కార్యముల్లో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్. యేసు జరిగించిన దేవుని కార్యాలను పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. సో ప్రత్యక్షంగా మనకు కనిపించేవారు మాత్రం అపోస్తలులు, పరోక్షంగా జరిగించిన వారు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వారు గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మను పొందిన వెంటనే వారు జరిగించిన కార్యాలు మనం గమనించవచ్చు. లూకా సువార్తలో యేసు ప్రభు సిలువ వేయబడి పునరుద్ధానుడైన రక్షకుడిగా చిత్రీకరింపబడితే, అపోస్తలుల కార్యంలో ఆరోహణుడై మహిమపరచబడి స్వస్థతపరిచే ఒక స్వస్థత కలగజేసేటువంటి ఒక విమోచకుడిగా మరి చిత్రీకరింపబడ్డాడు. సువార్తల్లో యేసు ప్రభు యొక్క టీచింగ్స్, ఆ బోధల యొక్క ఎఫెక్ట్ అపోస్తలుల కార్యంలో మనకు కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు చేసిన యొక్క బోధలు లూకా సువార్తలు అయితే, ఆ బోధల యొక్క సంపూర్ణమైనటువంటి దాని ప్రతిఫలం, దాని దివ్యమైన ఆశీర్వాదాలు అపోస్తలుల కార్యంలో మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక ప్రాముఖ్యమైన విషయం, 12 మంది అపోస్తలులు మనకు తెలుసు. యూదా ఇస్కరియోతు వెళ్ళినటువంటి కోల్పోయిన ఆయన స్థానాన్ని మత్తయి ద్వారా భర్తీ చేశారన్న విషయం మనం గమనించవచ్చు. అయితే అపోస్తలుల కార్యంలో
పేతురు పౌలు యొక్క చరిత్రలు తప్ప మిగతా అపోస్తలుల చరిత్రలు మనకు కనిపించవు. ఆ తర్వాత ఎక్కువగా మనకు కనిపించేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తల కార్యంలో సుమారు 70 పర్యాయాలు పరిశుద్ధాత్మను గురించి మెన్షన్ చేయడం జరిగింది. విట్నెస్ అన్న పదం సుమారు 30 పర్యాయాలు ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో వ్రాయడం జరిగింది. పండితులు అంటూ ఉన్నాడు, ఆ పదమే అపోస్తల కార్యముల గ్రంథానికి ఒక క్రీమ్ లాంటిది. సుమారు 30 పర్యాలు. ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత యూదయ సమరయ గలిలయ దేశముల యందంతటను మీరు నాకు సాక్షులై ఉండు. సో యూ విల్ బి మై విట్నెసెస్. అందుకే విట్నెస్ అన్న పదంలో నుండే మరి మార్టిర్స్ అన్న పదం వచ్చేసింది. హతసాక్షులు. యేసు ప్రభు రక్తము సంఘానికి పునాది అయితే, అపోస్తలులు ఆయన యొక్క భక్తులు చిందించిన రక్తం ద్వారా ఈ సంఘం దాని మీద కట్టబడుతూ కొనసాగింపబడుతూ ఉంది. బాగా గమనించాలి, ఆయనకు మీరు సాక్షులై ఉండాలి. ఆ తర్వాత మనం కనిపించేటువంటి దివ్యమైన అంశాన్ని అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనంలో, ఈ లోకానికి యేసు ప్రభువే రక్షకుడు. జీసస్ is the savior of the world. Salvation come through the Lord Jesus Christ, and he is the resurrected one. మనము కలిగి ఉన్న ప్రభువు సజీవుడు. దట్ ఈస్ అవర్ ప్రివిలేజ్. ఏమండి సంగమ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు, మనం ఆరాధిస్తున్నటువంటి విమోచకుడు, రక్షకుడు, ఆయన సజీవుడు. అదే ఇంకా దానికి మించిన ధన్యత ఇంకా వేరే లేదండి. ఇక ఆయన ఏం చేస్తాడో ఏం చేయలేదో అన్నీ సెకండరీ థింగ్. ఇక ఆయనను మనము కలిగి ఉన్నాం. ఆయన మనలను అంగీకరించి మనలను ఆయన స్వాస్థ్యం చేసుకున్నాడు. ఇంతకు మించిన ధన్యత ఏ కావాలి? ఇక మన దేవుడు, మన ప్రభువు సజీవుడు. అసలు మనం అనకముందే యోబు భక్తుడు ఎప్పుడు అనేశాడు, నా విమోచకుడు సజీవుడు. హి ఈజ్ లివెత్. మనం ఆరాధిస్తున్న మన దేవుడు, మన ప్రభువు సజీవుడు. అందుకే ఆయన ద్వారానే రక్షణ అనేది మనకు దొరుకుతుందనేది, ఆయన ద్వారానే రక్షణ మనకు కలుగుతుందనేది మనం గుర్తు చేసుకోవాలి. చదవన లేఖన భాగం 1st సెంచరీలో ప్రభువు మరణించి పునరుద్ధానుడు అయిన తర్వాత ఒక 40 దినములు వారందరికి కనిపించిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 34 ఫ్రమ్ ద ఇయర్ 34 AD 1st సెంచరీ నుంచి సంఘం మరి స్థాపించబడి ఈ కార్యాలు జరిగించడం కొనసాగుతుంది. అందుకే ఒక పదం వాడాడు, ఎడతెగక, వారు తప్పక, వారు విడువక, వారు కూడుకొనుచు దేవుని ఆరాధించారు, స్తుతించారు. అందుకే ఫస్ట్ క్రిస్టియన్స్ వర్ రెగ్యులర్ క్రిస్టియన్స్. వారు దేవాలయంలో కూడుకొనుచు దేవుని ఆరాధించి, ఆ తర్వాత వారు జరిగించిన కార్యం ఏంటంటే వారు ఇంటింట కూడుకొనుచు రొట్టె విరుచుతూ చేసిన కార్యాలు, వారు బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. సో ద ఫస్ట్ సెంచరీ Christianity and the Christians were the regular Christians. All the believers were together, regular in church giving, regular in church mission. దేవునికి ఎడతెగకి ఇస్తూ ఉన్నారు, దేవునికి తప్పక ఇస్తూ ఉన్నారు, దేవునికి ఇవ్వవలసిన అర్పణలన్నీ ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారు జరిగించిన గొప్ప పని ఏంటంటే వారందరూ ఏకంగా కూడుకొనుచు దేవుని ప్రేషితోద్యమ, మిషన్ అన్న పదం వాడారు. గాస్పెల్ అన్న పదం కంటే కూడా మిషన్ అన్న పదం చాలా పవర్ఫుల్. ప్రేషితోద్యమం, గో అండ్ స్పెల్ ద వర్డ్ అండ్ హౌ దట్ షుడ్ బి లైక్ ఎ మిషన్. ఏదో వెళ్ళాలి చెప్పాలి అనేది కాకుండా, ఆనవాయితీగా కాకుండా
మనం ఒక ఉద్యమంలో దేవుని యొక్క పరిచర్యను, దేవుని కార్యాలు మనం జరిగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఉదయకాలం మీ ముందు ఉంచేటువంటి అంశం ఆదిమ సంఘం వారి యొక్క నియమ నిబంధనలు, ఆదిమ సంఘం వారు జరిగించినటువంటి కార్య ప్రణాళికలు, కార్యాచరణల గురించి మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఏంటి వారి నియమ నిబంధనలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంటే కూడా ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ చర్చ్ కలిగి ఉంది. ఒక నియమ నిబంధనలు కానీ, మార్గదర్శకాలు, కార్య ప్రణాళికలు దేవుడు తమకు ఏదైతే ఆజ్ఞాపించాడో వారు జరిగించారు. ఈ ఎడతెగక, ఈ మాట నేను ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను, వారు ఎడతెగక, వారు తప్పక, వారు ఖచ్చితంగా ఈ కార్యాలు చేశారు. ఆ కార్యాలను మనము చేయాలని ప్రభు మన నుంచి ఆశిస్తున్నాడు. చూడండి, వారు ఎడతెగక తప్పక చేసినటువంటి నియమావళి కానీ, మార్గదర్శకాలు కానీ, వారి యొక్క కార్య ప్రణాళికలు కానీ, వాటి ద్వారా జరిగిన రిజల్ట్ ఏంటంటే 47వ వచనం చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము. ఎంత గొప్ప! ఆయన ఏమన్నా పని స్టాప్ చేశాడు అక్కడ? ఏమంటే ఈనాడు మనం చేస్తున్నాం, మేము చేసేసాం అన్న దానికంటే, రిమెంబర్, దేవుడు మనం చేసేదాన్ని ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఆయన కూడా పని చేస్తూ ఉన్నాడు. ద రిజరెక్టెడ్ లార్డ్, ద లివింగ్ లార్డ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ విత్ ద మోడర్న్ చర్చ్. ఆధునిక సంఘముతో దేవుడు కూడా పని చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పని చేస్తూ ఉన్నాడు. నేను చెప్పాను కాబట్టి వెళ్ళి చేయండి కాదు. He also involved. He worked together with the early church and he is working together in modern church. ఆయన ఆదిమ సంఘంతో కలిసి పనిచేశాడు. ఆయన నేటి ఆదిమ సంఘంతో, నేటి ఆధునిక సంఘంతో కూడా ప్రభు కలిసి పని చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అనుదినము వారితో చేర్చుచుండేను. 10 మంది వెళ్ళగానే ఆ వాక్యం విన్నవారు వారితో పాటు 20 మంది, ఆ తర్వాత ఒక 50 మంది, ఆ తర్వాత 100 మంది, ఆ తర్వాత 200 మంది, ఆ తర్వాత కొన్ని వేల మంది. ద ఫేమస్ నేను చెబుతాను వారు చేసినటువంటి ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఏంటంటే, నెంబర్ 1, దే ప్రీచ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటండి చూడండి, పేతురు, అపోస్తలుడైన పేతురు ఒక లాంగెస్ట్ సెర్మన్ ఇచ్చాడు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో స్టెఫెన్ ఒక గొప్ప ప్రసంగం ఇచ్చాడు. పేతురు బోధించిన బోధ యొక్క రిజల్ట్ ఏంటంటే, వారు మనస్సులో నొచ్చుకొని పొడవబడి, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి అంటే పేతురు అన్నాడు, ద రిజల్ట్ ఆఫ్ ద ప్రీచింగ్ ఆఫ్ సెయింట్ పీటర్ అపోజల్, ద రిజల్ట్ వాస్, ఒక ప్రసంగానికి 3000 మంది మారు మనసు పొందారు. బాగా ఆలోచించాలి, అందరూ కొత్త వాళ్ళే, పాత వాళ్ళు కాదు. పిలిపించుకొని సంఘాలు కట్టుకోవడం, పిలిపించుకొని సమాజాలను చేర్చుకోవడం, పిలువబడి దేవుని దగ్గరికి రావడం, అది కాదు. వారు ఏదో వాలంటరీగా వచ్చేసారు, దేవుని వాక్యం విన్నారు, వాక్యం విని వాక్యం పనిచేస్తూ ఉంది. ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ వాస్ ఎంటర్డ్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఈ పని ఎవరు చేశారంటే, నాట్ పీటర్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సాధనం పేతురు, ఆ కార్యకారణ జరిగించిన వాడు పరిశుద్ధాత్మదేవుడు. అందుకే ఇర్మియా నువ్వు వెళ్ళి చెప్పమన్నాడు, హెజ్కేలు నువ్వు వెళ్ళి చెప్పి వారితో, వారు విన్నను వినకపోయినను, వారు అంగీకరించినను అంగీకరించకపోయినను, నువ్వు మాత్రం ప్రకటించాలి. ప్రకటించారు, విన్నవారు విన్నారు, వినని వారు తృణీకరించారు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఆదిమ సంఘం వారి యొక్క ప్రాక్టీస్ ఏంటంటే, దే యూజ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా వారిని గురించి ప్రకటించుకోలేవారు,
You take example of St. Peter, you take example of St. Stephen, you take example St. Paul and other apostles. ఏంటి బాబు ఏం ప్రకటిస్తున్నారు మీరు అని అంటే, సిలువ వేయబడిన యేసును మేము ప్రకటిస్తూ ఉన్నాం. అందుకే వారు ప్రకటిస్తున్నట్టుగా పౌలు చెప్పినట్టు రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ఏమన్నాడు? క్రీస్తును గూర్చిన మాట అన్నాడు. whatever they receive, whatever they listen, whatever they heard, that word, that preaching, the teaching was the word of Jesus Christ. యేసును గురించిన మాట, యేసుక్రీస్తు గురించిన వాక్యం, యేసుక్రీస్తును గురించిన బోధ వారు విన్నారు. అందుకే దేవుని వాక్యం బలమైనది. లాస్ట్ సండే నేను గుర్తు చేశాను, ఆ వాక్యం రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి అయినది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు అది కార్యాన్ని జరిగించేది. కనుక ఆదిమ సంఘం యొక్క మార్గదర్శకాలు, ఆదిమ సంఘం యొక్క కార్య ప్రణాళికలు ఏంటి అనంటే, నంబర్ 1, వారు దేవుని వాక్యాన్ని ఎడతెగక బోధించారు. వారు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా బోధించారు. వారు దేవుని వాక్యాన్ని తప్పక బోధించారు. వారు దేవుని వాక్యాన్ని విడువక బోధించారు. రెండవది, లేఖన భాగాన్ని ఆధారం చేసుకుంటే, ఆత్మ సంబంధమైన అధికారమును వారు అభ్యసించారు, సాధకం చేశారు. దే ఎక్సర్సైజ్డ్ స్పిరిచువల్ అథారిటీ. పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించినటువంటి అధికారాన్ని వారు జరిగించారు. పేతురు బోధ చేస్తూ ఉండగా వారు ఆటంకం చేశారు. స్టెఫెను బోధిస్తూ ఉండగా ఆటంకం చేశారు. అపోస్తలుడైన పౌలు బోధిస్తూ ఉండగా ఆటంకం చేశారు. అరే బాబు, మీరు ప్రకటించకూడదన్నారు. మీరు ఈ నామమును బోధ చేయడం కానీ, ఈ నామమును ఏ కార్యాలు కానీ చేయకూడదన్నారు. పేతురు అన్నాడు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకయుండలే. వారు దేవునికి అనుగ్రహించిన అధికారం అదేనండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు గనక మీరు యూదయలోను గలిలయలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఆ ఆత్మను పొందిన తర్వాత వారు పొందిన అధికారం ఏంటంటే, ఆ అధికారాన్ని ఏం చేస్తున్నారో తెలుసు, దేవుని వాక్యం బోధించుటలో, దేవుని కార్యాలు జరిగించుటలో ఆ అధికారాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభు మాకు ఈ అధికారం ఇచ్చాడు. ఏ అధికారం అంటే, ఆయన సువార్తను మేము అయ్యా, సిలువ వేయబడిన మీరు యేసును గురించి మీకు బాగా తెలుసు. అందుకే పేతురు అన్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్ష్యం. అంతవరకు పారిపోయిన వాడు ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, నేను దాన్ని చూచాను అని అన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అధికారం ఏంటంటే, ఆయన సువార్తను ప్రకటించటంలో, ఆయన కార్యాలు చేయటంలో దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం ఇతరులకు ఉపయోగించాలి. కనుక ఆదిమ సంఘం యొక్క ప్రాక్టీస్ అండ్ ప్రిన్సిపల్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని బోధించారు, రైట్. రెండవది, దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించారు. మూడవది, దే ఎంకరేజ్డ్ పీపుల్ టు బి హీల్డ్. యేసు స్వస్థతలు చేశాడు, శిష్యులు కూడా స్వస్థతలు చేస్తూ ఉన్నారు. ఏమండి, పేతురు ఒకరిని బాగు చేసిన తర్వాత అసలు చాలా అబ్జెక్షన్ వచ్చేసింది. పేతురు శృంగారం అనే దేవాలయం దగ్గర బాగా గమనించారా, వాడు ఏమైనా భిక్షం వేస్తారేమని చూశాడు. కానీ పేతురు అన్నాడు, వెండి బంగారంలో మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాము, నజరుడైన యేసు నామమున లే నడువమని. వాడు పరిగెత్తుకుంటూ ఆలయంలోనికి వెళ్ళిపోయాడు. వాడు దేవుని స్తుతించుచు, గంతులు వేయుచు, వాడు దేవుని మహిమపరుచుచు దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. ఈనాడు దేవుడు మనకిచ్చిన దివ్యమైన కృప ఏంటంటే, దేవాలయము వెలుపట ఉన్న మనలను ఆయన దేవాలయంలోనికి తీసుకుని వచ్చేసాడు. We may not be crippled people, we may not be paralyzed people, we may not be blind and deaf and dumb people, we may not be leprosy people. అన్నిటికంటే ఘోరమైన వ్యాధితో మనం ఉండంగా
అందుకే ఇర్మియా ప్రవక్త అన్నాడు కదా, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి, ఘోరమైన పాపము కలిగింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. ఆ రోగముతో మనం దేవాలయం వెలుపట ఉండంగా, మనకు ఎవరు సహాయం చేస్తారని చూస్తూ ఉండంగా, ఆల్ ద వే జీసస్ కేమ్ టు మీ అండ్ హీ కేమ్ టు యూ అండ్ హీ కేమ్ టు అస్. చేయి పట్టుకొని మనల్ని స్వస్థపరిచి ఆలయం వెలుపట ఉన్న మనలను ఆయన లోపలికి తీసుకుని వచ్చేసాడు. పేతురు చాలామందిని ఎంకరేజ్ చేస్తున్నాడు, అరే బాబు, యేసు నామమున రక్షణ, యేసు నామములోని స్వస్థత, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే రక్షణ పొందాలి మనం. ఈ మేము స్వస్థపరిచిన, మేము బాగు చేసిన వీడు, మేము కాదు బాగు చేసింది, స్వస్థపరిచింది, మీరు సిలువ వేసిన యేసు నామముననే వెనికి స్వస్థత. ప్రజల్ని ఎంకరేజ్ చేశారు వారు, ఇదిగో యేసు దగ్గరికి రండి, స్వస్థతను పొందండి. ఈనాడు హీలింగ్ లేదనేటువంటి వారు, హీలింగ్ జరగటం లేదనేటువంటి వారు, నో మోర్ హీలింగ్ అండ్ ప్రజెంట్ ఎరా, నో మోర్ హీలింగ్స్ అండ్ ప్రజెంట్ మోడర్న్ చర్చ్ అండ్ క్రిస్టండమ్ అనేటువంటి వారు బాగా ఆలోచించాలి. లేదు అనే దానికంటే మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు ప్రజలను? మనలో ఉన్న బలహీనతలను బట్టి, మనలో ఉన్న మాట చెప్పాలంటే చేతగానితనాన్ని బట్టి, why we are opposing healings, why we are opposing the people having the great gift of healing. నీకు లేదా ఆ కృపావరం? బీ సైలెంట్. నువ్వు చేయలేవా? దేవుని వాక్యాన్ని మనం ఎందుకు ఎదిరిస్తున్నాం ఈనాడు? దేవుని వాక్యాన్ని ఎందుకు మనం తృణీకరిస్తున్నాం ఈనాడు? బాగా ఆలోచించాలి. యేసు జరిగించిన కార్యాలను అపోస్తలుడు జరిగించారు. వారు జరిగించారు ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మని మనం కలిగి ఉంటే సంఘం చేయాల్సిన పని, మోడర్న్ చర్చ్ ఆల్సో షుడ్ డూ, దీన్ని ఎంకరేజ్ చేయాలి. అందుకే ద ఎంకరేజ్ ద పీపుల్ టు బి హీల్డ్. స్వస్థత పొందడానికి ప్రజలను వారు ప్రోత్సహించారు, ప్రజలను తీసుకుని వచ్చేసారు వారు. నాలుగవది, చదవని లేఖన భాగంలో వారు దేవుని వాక్యాన్ని ఎడతెగక బోధించారు. వారు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన అధికారాన్ని ఎడతెగక వారు ఉపయోగించారు. వారు ఎడతెగక సంఘంలో స్వస్థత కార్యాలు జరిగించారు. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ దే స్పోక్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన శక్తి ద్వారా, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన బలం ద్వారా, twofold way of mission, the gospel. They taught the word of God and they preached the word of God. వారు బోధించారు, వారు ప్రకటించారు. ఇప్పుడు నేను చేసేది బోధ, నేను చేసేది ప్రకటన, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. And on Wednesday, we used to meditate the word of God. Teaching practice. This is the preaching practice. ఆయన వాక్యాన్ని అందరూ కలిసి, అందుకే కొన్ని సంఘాలు ఏం చేశాయంటే, ఆదిమ సంఘంలో పౌలు బోధిస్తుండగానే ఇందులో ఈ వాక్యం ఉందా లేదా అని వారు సర్చ్ చేశారు. దే రీసెర్చ్ ద స్క్రిప్చర్స్. అది నిజమా కాదా? ప్రేమన దేవుని సంగమ, దేవుని ప్రజలారా, వారు బోధించినటువంటి లేఖన భాగం, అందుకే పేతురు వారితో అన్నటువంటి మాట, అయ్యా ఇది మా శక్తి చేతనను, మా బలము చేతనను దీన్ని చేయలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే లేఖనంలో ఎప్పుడు మనుష్య ఇచ్చను బట్టి కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన. మనం దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, ఆలకిస్తున్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని ద్వారా ఆ బోధను దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. సో వారు ప్రకటించిన, బోధించిన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వారు ప్రకటించారు, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వారు బోధించారు. ఐదవది, వారు చాలా బలంగా
దేవుని కార్యాలు చేశారు, చాలా బలంగా దేవుని బోధన జరిగించారు, చాలా బలంగా ధైర్యంగా దేవుని యొక్క కార్యాలు వారు జరిగించారు. దే యాక్టెడ్ విత్ బోల్డ్నెస్. అందుకే పౌలు తిమోతికి రాస్తూ, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు, కానీ శక్తిగల ఆత్మను ఆయన మనకిచ్చాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ, దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఏంటంటే, ఆయన పిరికివాడు కాదు. యేసు ప్రభు తన కార్యాలు జరిగించేటప్పుడు అంతా చాలా పర్యాలు నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎన్ని పర్యాలు ఆయన ఇన్సల్ట్ చేశారు, ఎన్ని పర్యాలు ఆయన అవమానం చేశారు, ఎన్ని పర్యాలు ఆయన చీత్కరించారు, ఎన్ని పర్యాలు ఆయనను నిరాకరించారు. నాకు చాలా సాడెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, యేసు ప్రభు జీవితంలో సృష్టికర్త అండి ఆయన సర్వాధికారి, ఆయన దేవుని కుమారుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కానీ నీచమైన మానవులు, నీటి బుడగ లాంటి బురద లాంటి మానవులు, ఎన్నిక లేని మానవులు ఆయనను చంపడానికి ప్రయత్నిస్తుంటే ఈ లేఖనం చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం. ఆయన వారి మధ్యలో నుండి, దేవాలయంలో నుండి, వారి మధ్యలో నుండి పారిపోయాను అని చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అవునులేండి, ఆయన గెస్సేమైన తోటలో పేతురు అన్నట్టుగా, శిష్యులు అన్నట్టుగా, ప్రభువా మేము ఆజ్ఞాపిస్తామా, మరొక మరి శిష్యులు అన్నట్టుగా, ఎదుగు నీ నామున వాడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, మరి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్టుగా మేము వెళ్ళి వాడిని ఆటంకపరుస్తామా? పేతురు గెస్సేమైన తోటలో యేసు ప్రభు పక్షంగా పోరాటం చేసినట్టుగా. ఏమండి, ఆయన అంత పిరికివాడా, అంత నిస్సహాయుడా, అంత చేతగానివాడా? ఆయన మౌనం ఎప్పుడూ పిరికితనానికి చిహ్నం కాదు. యేసు ప్రభుని ఎంత అవమానం చేశారండి, మనకు తెలుసు కదా. నేను అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో, ఆలోచిస్తుండగా ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే, ఆయన ఇవన్నీ భరించడానికి కారణం ఆయన ముందు దేవుడు పెట్టినటువంటి గొప్ప కార్యం ఏంటి? నశించిన దానిని నువ్వు రక్షించాలి, పడిపోయిన పాపులను నువ్వు రక్షించాలి. ఇదిగో చీకటిలో మరణాంధకారంలో ఉన్న మానవాల్ని నీవు రక్షించాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. ఆ కార్యాన్ని జరిగించాలంటే అపవాది చేసేటువంటి ప్రయత్నాలు ఏంటంటే రెచ్చగొట్టడం, ఇన్సల్ట్ చేయడం, అవమానకరంగా మాట్లాడడం, ఇదిగో మెంటల్గా ఆయనను ఫిజికల్గా డిప్రెస్ చేయడం. ప్రభు ఎలాగైనా ఎప్పుడైనా అలా మారిపోయాడా అని అంటే నెవర్. ఆయన ముందున్నటువంటి గురి, ఆయన ఉద్దేశం అంతా కూడా ఈ కార్యాన్ని జరిగించాలి, కార్యాన్ని కొనసాగించాలి, కార్యాన్ని ముగించాలి. అందుకే అన్నాడు కదా సిలువలో, సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇంకా అయిపోయిక. ఇప్పుడు ఆయన పిరికివాడు కాదు, ఆయన చేతవాని కానివాడు కాదు, ఆయన ఏమీ చేయలేని నిస్సహాయుడు కాదు, ఆయన శక్తి గలవాడండి. ఆ శక్తిని అపోస్తలులకు ఇచ్చాడు ఆయన. వెళ్ళండి నా పేరిట, వెళ్ళండి నా నామమున, వెళ్ళండి నా యొక్క పునరుద్ధాన శక్తి వలన. అందుకే పౌల్లో వచ్చిన ఆ గొప్ప శక్తి ఏంటంటే, నేను ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేనండి. మీరేమైనా చంపుతారా? చంపండి. మీరేమైనా చెరసాల్లో వేస్తారా? వేసేయండి. మీరేమైనా నాకు ఇబ్బంది కలుగ చేస్తారు, మీ ఇష్టం. బట్ నేను మాత్రం ఈ నామమును ప్రకటించకుండా ఉండలేను. వారి బోల్డ్నెస్, వారు హింసిస్తూ ఉన్న, వారు కూడిన చోట ప్రార్థించారు, భూమి కదిలింది. అసలు వారు అద్భుతాలు చేస్తూ ఉంటే ఆ ధైర్యాన్ని చూసి భయపడ్డారు. అరే, ఈ పామర్లు, చదువులేని వారు ఏంటండి, ఎంత జ్ఞానం, ఎంత శక్తి ఏంటి, ఎంత వారు విద్య లేని పామరులని ఒక టైటిల్ పెట్టారు. వీరికి ఎలా వచ్చింది ఈ శక్తి, ఎలా వచ్చింది ఈ ధైర్యం? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిలో నివసించటం వలన. అవునండి, నిజమే.
అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు కలిగి ఉన్నటువంటి గొప్ప ధైర్యం వర్ణనాతీతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూట్యూబ్లో ఒక లైవ్ సీన్ చూస్తూ ఉండగా నిజంగా హృదయం ద్రవించింది. యేసుక్రీస్తును ఎరగని ఒక అమ్మాయి, ఐ డోంట్ వాంట్ టు టెల్ దిస్ క్యాస్ట్, అన్యురాలు, ప్రభు నమ్మింది, ప్రభునందు విశ్వసించింది. చాలా స్టాంచ్ క్యాస్ట్ వాళ్ళు, స్టాంచ్ వారి మతాన్ని బట్టి బిలీవర్. ఆమె మంచి యవనస్తురాలు, ప్రభు నమ్మింది. బహిరంగంగా ఇటువంటి ఆలయానికి వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకుంది. పాస్టర్ గారిని బ్యాప్టిజం అడిగింది. ఆయన కొంచెం తటపటాయించాడు. అమ్మ నీ ఇంకా కొన్ని రోజులు వాక్యంలో ఎదగాలన్నారు. ఆ అమ్మాయి చర్చికి రావడం, వాక్యం వినడం, ప్రభులో ఎదగడం ప్రారంభించింది. చిన్నగా నాకు ఒక బైబిల్ కావాలండి అని పాస్టర్ గారిని అడిగింది. పాస్టర్ గారు ఒక మంచి బైబిల్, టోటల్ హోలీ బైబిల్ ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు. అమ్మాయి చర్చి నుండి, మందిరాన్ని నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకొని వస్తూ ఉంది. ఇంటి నుండి బైబిల్ తీసుకొని వస్తూ ఉంది. అమ్మాయి ప్రాక్టీస్ అంతా ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్, కుటుంబ సభ్యులు, బంధువులు గమనించారు. ఓ దినాన్ని ఆదివారం ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నిలదీశారు అమ్మాయిని. ఏంటి నువ్వు చేసే పని అంటే బహిరంగంగా సాక్ష్యం చెప్పింది. నాన్న నేను యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించాను. మమ్మీకి చెప్పింది, ఇంట్లో వారందరికి చెప్పింది. దేవుని బిడ్డలారా, అమ్మాయి ఆడబిడ్డని కూడా గమనించకుండా పేరెంట్స్ ఇద్దరు బాగా చిత కొట్టేశారు. ఇంటిలో ఉన్న తోబుట్టువులందరూ కూడా బాగా చిత్రహింస చేసి పెట్టారు. ఇదిగో నువ్వు ఇంట్లో ఉండాలి అంటే యేసు ప్రభువును విడిచిపెట్టాలి. బైబిల్ అంతా చిందరవందర చేసి పడేశారు, చింపి పడేశారు. ఆ దినమంతా ఏ విధమైన ఆహారం లేకుండా ఒక చీకటి గదిలో పెట్టేశారు. మళ్ళీ పేరెంట్స్ అడిగారు, కుటుంబ సభ్యులు, తోబుట్టువులు అడిగారు, ఏంటి మరి యేసు ప్రభువును విడిచిపెడుతున్నావా? మన మతాన్ని, మనకున్నటువంటి విశ్వాసం ప్రకారం ఉండడానికి ఇష్టపడుతున్నావా? బిగ్గరగా ఏడ్చి చెప్పింది అమ్మాయి, నేను మిమ్మల్ని నన్ను విడిచిపెడతాను కానీ యేసు ప్రభువును విడిచిపెట్టినని బోర్ను ఏడ్చింది. వారి నాన్నగారు అమ్మాయిని చుట్టు పట్టుకొని బయటికి ఈడ్చి ఇంటి వెలుపటి పడేసి బాగా కొట్టారు. లేదా కొన్ని అమ్మాయి కనుక కొన్ని క్లోత్స్ ఇచ్చేశారు. ఇదిగో ఈ ప్రాంతంలో కానీ ఏరియాలో మా దగ్గర ఉండడానికి వీల్లేదు, కనిపించకూడదన్నారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారికి అన్ని విషయాలు చెప్పింది. పాస్టర్ గారు ఇంట్లో పాస్టర్ ఉండటం వల్ల అమ్మాయి కొంచెం కంఫర్ట్ ఇచ్చి, మరి ఇదంతా కారకుడు పాస్టర్ గారు అవుతారన్న విషయం కూడా వారికి కూడా కొంతకాలానికి తెలిసి వచ్చిందో ఏమో. పాస్టర్ను కూడా బాగా వార్న్ చేశారు. ఆయన ఇంటి మీదకి వచ్చారు. ఆ చిన్నది అమ్మాయి అడిగింది, పాస్టర్ గారు నా నుంచి నీకు ఇబ్బంది రాకూడదు, నన్ను ఏదైనా ఒక సేఫెస్ట్ ప్లేస్లోనికి నన్ను పంపించగలిగితే మంచిది అని అంటే పాస్టర్ గారు బాగా ప్రార్థన చేసి అమ్మాయికి బాప్టిజం ఇచ్చి ఒక మంచి సేఫ్ ప్లేస్లోనికి అమ్మాయిని పంపించాడు. పాస్టర్ గారు అన్నాడు, ఏంటమ్మాయి మరి పేరెంట్స్, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు కదా అంటే, లేదండి ఎప్పుడైతే యేసుక్రీస్తు నేను అంగీకరించాను ఆ దినమే నేను చచ్చిపోయాను. నాకు నా ప్రభువు కావాలి. ప్రభు కొరకు నేను ఏమైనా, ఎంతకాలమైనా, ఆయన నేను ఎంతకాలం బ్రతికిస్తాడో అంతకాలం నేను బ్రతుకుతాను. నన్ను ఎప్పుడు తీసుకుంటాడో, క్రైస్తవురాలిగానే విశ్వాసగా నేను చచ్చిపోతాను, కానీ ఇక లోక సంబంధంగా నేను బ్రతకడానికి నాకు ఇష్టం లేదని పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. ధైర్యం చెప్పి పంపించాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ యేసుక్రీస్తు విశ్వాసిగా జీవిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి అమ్మాయికి? ఆ అమ్మాయి చెప్పింది, ప్రభువు నా పాపాలన్నీ తీసివేసి నన్ను శుద్ధురాలిగా చేసి ఆయనే నిజమైన దేవుడని నాకు ప్రత్యక్షపరుచుకున్నాడు కనుక ఇంక ఈ దేవుణ్ణి కాదని, ఈ దేవుని నుండి, ఈ దేవుని సహవాసము నుండి నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను, నా ప్రాణాలు పోయినా సరే. దేవుని బిడ్డలారా, వెళ్తూ వెళ్తూ ఆ చిన్నది అమ్మాయి
ఆ అమ్మాయి పాస్టర్ గారితో ఒక మాట అంది, పాస్టర్ గారు నేను నా పేరెంట్స్ కొరకు, నా కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ భూమి మీద నేను 1000 మందిని రక్షించకపోయిన ప్రభు కొరకు నా పేరెంట్స్, నా కుటుంబ సభ్యులు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఇంకా దానికి మించిన ఆనందం నాకు ఏది లేదు అని పాస్టర్ గారికి చెప్పి అమ్మాయి వెళ్ళిపోయింది. ఎంత ధైర్యం అండి ఇది! నిజమే, తల్లిదండ్రులను కాదని అమ్మాయి బయటికి వెళ్తుందంటే భయం. కానీ క్రీస్తు కొరకు ఎన్ని హింసలు, క్రీస్తు కొరకు ఎంతగా, ఇదంతా ఎలా వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు తనకిచ్చినటువంటి శక్తి. ఎప్పటికీ ఆ అమ్మాయి తన కుటుంబం కొరకు ప్రార్థన చేయడం, తన కుటుంబమును ప్రేమించటం, ప్రభువా నా కుటుంబాన్ని నీ సహవాసం, నీ సన్నిధిలోనికి తీసుకొని రావు, ప్రార్థన చేస్తాం. ఆ అమ్మాయి ప్రార్థనలో ఫలించినట్టుగా దే యాక్టెడ్ విత్ బోల్డ్నెస్. పిరికివారు కాకుండా ఏదో కొట్టారు అంటే, భరించారు అంటే లేదా పిరికివారని కాదండి, ధైర్యం వారిలో. ఈ నామము కొరకు మేము శ్రమలు అనుభవించుట పాలి భాగస్థులమని ఎంచి ధన్యులు అనుకొని వెళ్ళిపోయారు. అది. అండ్ ద 6th one is they performed many signs and wonders among the people. అనేక సూచక క్రియలు, అనేకమైన అద్భుత కార్యాలు వారు జరిగించారు. అనేకమైన సూచక క్రియలు. పేతురు అలా వెళుతూ ఉంటే అతని నీడబడి చాలామంది స్వస్థత పొందారు. చాలామందిని, అపోస్తలులందరూ కూడా చాలా చాలా అద్భుతాలు, స్వస్థతలు జరిగించారు. ప్రజల మధ్య ఎడతెగక అద్భుతాలు, ఎడతెగక సూచక క్రియలు. వారు తప్పక అనుదినము కూడుకొనుచు దేవుణ్ణి స్తుతిస్తూ, బోధిస్తూ, సహవాసం, రొట్టె, ప్రార్థన యందు ఉంటూ దేవుని శక్తిని పొంది అద్భుత కార్యాలు, సూచక క్రియలు వారు ఎడతెగక జరిగించిరి. And let me finish with the 7th one. They constantly taught Jesus Christ. యేసు ప్రభుని గురించే బోధించారు వారు. యేసుక్రీస్తుని గురించే. అందుకే అండ్ దిస్ ఈజ్ అ ప్రీచింగ్. పర్సనల్గా, వ్యక్తిగతంగా వ్యక్తులు కనపడినప్పుడు వారితో బోధించటం. జీసస్ టాట్ టు ద సమరిటన్ ఉమెన్. ఆయన పెద్ద బోధ చేయలే. దే హ్యాడ్ వెరీ గుడ్ కాన్వర్జేషన్ ఇన్ బిట్వీన్ సమరిటన్ ఉమెన్ అండ్ జీసస్ క్రైస్ట్. ఏదో బల్ల పెట్టుకుని, ఏదో ధర్మశాస్త్రం పెట్టుకుని ఆయన బోధించలే. కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఆ సమరీ స్త్రీకి ఆయన ఎన్లైటన్ చేశాడు, మేల్కొలప చేశాడు. అండ్ దెన్ షీ రియలైజ్డ్, అయ్యో నేను చేసినవని నాతో చెప్పిన వాడిని చూడి ఆయన క్రీస్తు కాడా. ఈవెన్ అపోస్తలుడు కూడా అదే పని చేశారు. యేసు ప్రభుని గురించే వారు బోధించారు, కానీ మిగతా వేరే విషయాలు కానీ, లోక సంబంధమైన వాటిని వారు బోధించడం కానీ, ప్రకటించడం కానీ, సంభాషించడం కానీ వారు చేయలేదు. అందుకే జరిగిన ఒక గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే 47వ వచనం ఒకసారి చూడండి. 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. వారు ఎడతెగక వాక్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ ఉండంగా, వారు ఎడతెగక ఆత్మ సంబంధమైన అధికారాన్ని వారు సాధకం చేస్తూ ఉండంగా, వారు ఎడతెగక ప్రజలు స్వస్థత పొందినట్లు ప్రోత్సహిస్తూ ఉండంగా, వారు ఎడతెగక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బోధిస్తూ ఉండంగా, వారు ధైర్యంగా ప్రభు కొరకు జీవిస్తూ ఉండంగా, వారు ఎడతెగక ప్రజల మధ్య అనేక అద్భుతములు సూచక క్రియలు జరిగిస్తూ ఉండంగా, వారు ఎడతెగక నిరంతరం నిరాటంకంగా క్రీస్తును ప్రకటిస్తూ బోధిస్తూ ఉండంగా, అర్లీ చర్చ్ యొక్క ప్రిన్సిపల్స్, ప్రాక్టీసెస్, ఈ 7 కార్యాలు జరిగిస్తూ ఉండంగా అపోస్తలులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రిజల్ట్ ఇది. చూడండి 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 3000 మంది అండి. 3000 మంది తర్వాత కొన్ని వేల మంది. ఈనాడు ప్రపంచంలో అత్యధికమైనటువంటి మతం అందాంలేండి, మతం క్రైస్తవ్యం. అంత ప్రపంచం అంతా 7 ఖండాలలో అత్యధికమైనటువంటి మతం ఏంటంటే క్రైస్తవ మతం.
ఇంకా దీంట్లో మనం ఏమంటామంటే ప్యూర్, ఇంప్యూర్, పవిత్రులు, పవిత్రత లేనివారు, నిజమైన, ఫాల్స్, ఇటువంటివి ఉన్నాయి. అవన్నీ మనకు అనవసరం. క్రీస్తును చేర్చుతూ ఉండగా సంఘం విస్తరించింది. ఏం చేశారు వారు? ఎడతెగక తప్పక కూడుకొనుచు వారు వాక్యమును బోధించారు. ఆత్మ సంబంధమైన అధికారాన్ని వారు ఉపయోగించారు. ప్రజలు స్వస్థత పొందినట్లు ప్రోత్సహించారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు బోధించారు. ధైర్యంగా వారు జీవించారు. అద్భుతాలు, సూచక క్రియలు ప్రజల మధ్య జరిగించి నిరాటంకంగా నిరంతరం యేసుక్రీస్తుని గురించి వారు ప్రకటించారు. అటువంటి దివ్యమైన అనుభవం ఆదిమ సంఘానికి, ఆధునిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. అపోస్తలుల కార్యములు మాత్రమే కాదు, అది పరిశుద్ధాత్ముని కార్యములో అపోస్తలుల ద్వారా, పరిశుద్ధాత్ముని కార్యంలో నేటి సంఘం ద్వారా పరిశుద్ధాత్ముడు జరిగించినట్లుగా త్రియేక దేవుడు మనల్ని ప్రతిష్ఠించును గాక. ఆ రీతిగా మనము కూడా ఆయన కొరకు జీవించడానికి ఆయన సన్నిధి కాంతి సమృద్ధిగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు మా గొప్ప తండ్రి, నజరుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు జరిగించిన ఆ దివ్యమైన పరిచర్యను, ఆయన మరణ, పునరుద్ధానం, ఆరోహణము తర్వాత పరిశుద్ధాత్ముని ద్వారా అపోస్తలులు జరిగించిన ఆ దివ్యమైన కార్యాలను బట్టి నీకు స్తోత్రములు. ఆదిమ సంఘం జరిగించిన కార్యాలను నేటి ఆధునిక సంఘముగా మేము, నీ ప్రజలమైన మేము చేయుటకు సహాయం చేయమని మహిమ గంత ప్రభావం మీకే చెల్లిస్తూ క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కానుకలు సమర్పిస్తాం. నా ప్రాణప్రియుడా యేసురాజా, అది మీ కొరకు, ప్రక్కవారి కొరకు, అందరి కొరకు క్షేమకరం. ఆఫరింగ్స్ వేసేటప్పుడు కూడా కొంచెం డిస్టెన్స్లో ఉంటూ ముందుకు వచ్చి అరేంజ్ చేసినటువంటి ఆఫిటరీ బాక్సులు మీరు వేయాలని మనవి చేస్తూ ఉన్నాను. 680వ కీర్తన. అందరం నిలబడదాం. మొదట 1 minute. మొదట స్త్రీలు వస్తారు, ఆ పిదప పురుషులు వరుసగా రావాలని మనవి చేస్తాం. ఒకవేళ 2 బాక్సెస్ ఉంటే పురుషులు, స్త్రీలు సైమిల్టేనియస్గా వేయవచ్చు. నా ప్రాణప్రియుడా యేసు, నా ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మకును హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన, ఆశీర్వ సమాధా నా ప్రభువా. ఆశీర్వ సమాధా నా ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా, మనోహరుడా మహిమారాజా. ఒకరి తర్వాత ఒకరు దయచేసి. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా. కృతజ్ఞత అర్పణలు చెల్లించదలిచిన వారు కూడా ముందుకు రావాలి.
మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల నాయన, నీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాం. గడిచిన కాలమంతయు ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి, దుఃఖ సమయాల్లోనూ పరిపూర్ణమైన ఓదార్పును, సంతోషకరమైన దినాల్లో పరిపూర్ణమైన సమాధానాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం నాయన. విత్తబడిన వాక్యమును బట్టి ప్రభువా మా హృదయంలో నాటబడి తండ్రి ఎత్తబడిన కానుకల నిమిత్తమై ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. తమ గుప్పులు విప్పి ప్రభువా వేసిన కానుకలను బట్టి మీరు దీవించి ఆశ్రయించమని కూడా నీకు మొరపెట్టుకొంచున్నాం తండ్రి. ఈ దినం సజీవ సంఖ్యలో మేము ఉన్నామంటే ప్రభువా అది కేవలం నీ కృపణ నాయన. నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఈ సంఘంలో కూడుకున్న ప్రతి బిడ్డను బట్టి ప్రభువా నేను ఆరాధిస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన నెమ్మది సమాధానం అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా ప్రభు ప్రియ కుమారుడు నజరేస్తు నామములో అడిగి పెట్టుకొని ఉంటున్నాం మా తండ్రి, ఆమేన్. సిద్ధపడి వచ్చేవాళ్ళు దయచేసి పాల్గొన్నాం మనవి. ఈరోజు సాయంత్రము 4:30 గంటలకు CCY వారి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో దైవ వర్తమానము RS ఒలియా గోల్డ్ గారు అందిస్తారు. కావున యవనస్తులందరూ కూడా సాయంత్రము 4:30 గంటలకు మరి సంఘ ఆవరణలో చేరి రావాలని మనవి. ఇదే కార్యక్రమము మరి ఫేస్బుక్ మరి ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా కూడా లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది తెలియజేస్తున్నాం. ఇట్లు CCY డైరెక్టర్ శ్రీమతి M. SR పౌల్ గారు, మరి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ P. నీరజ్ షెహనాజర్ గారు. సువార్త కమిటీ వారి ప్రకటన 4/10/2020 ఈరోజు ఆదివారము ఉదయం 10 గంటలకు మన్నాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్రము కరపత్రికలు పంచడం ద్వారా మరి ఉదయకాల ఆరాధనలో పాల్గొని పరిచర్య జరిగించేదారు. మన మన్నాపురములో మన అనుబంధ సంఘం ఉన్న విషయం మీకు తెలియదు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు యాపర్లపాడు గ్రామంలో సువార్త పరిచర్య జరుగును. మరొక ప్రకటన సువార్త కమిటీ వారిది. ఈ నెల 10/10/2020 రెండవ శనివారము ఫుల్ డే ఒకరోజు సువార్త పరిచర్య జరుగును. మరి హోలగుంద మండలంలోని గ్రామములు దేవరగట్టు, నెరణికి తొండ, చిన్నహట్య, పెద్దహట్య, కోగిలతోట, మారిని మదికి, అమృతాపురము, జ్యోతినగర్, పల్లార్తి, గూల్యం గ్రామములో కరపత్రికలు పంచడం ద్వారా సువార్త పరిచయం జరిగించేదారు. మరి కుటుంబాలను దర్శనం ద్వారా కూడా ఈ యొక్క సేవ చేయదురు. కావున మరి ఈ యొక్క సువార్త పరిచయంలో పాల్గొనాలని ఆసక్తి గలవారు మరి రెండవ శనివారం 10/10/2020 ఉదయం 7 గంటలకు సంఘ ఆవరణలోకి చేరి రావాలని మనవి. ఇట్లు శ్రీఆర్ రాజశేఖర్, ఎవాంజలికల్ కమిటీ చైర్మన్, మెంబర్స్, పాస్టర్స్, స్టాండింగ్ కమిటీ మెంబర్స్. నామమున వందనములు. రేపు సోమవారం అనగా 5/10/2020 సాయంత్రము 6:30 గంటలకు మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమం జరుగును. అందులో దైవవర్తమానమును మన సీనియర్ పాపిని కృపజూపవయ్యా తపుజేరితిని యేసయ్యా తపుజేరితిని పాపిని తపుజేరితిని యేసయ్యా తపుజేరితిని
కొరింథీయులకు రాసిన మొదటి 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన నా రక్తం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, క్రీస్తు నామమున మీకు స్తోత్రములు. నీ దివ్యమైన కృపను బట్టి నాయన, కొన్ని మాసముల తదనంతరం నీ మందిరంలో చేరి మా ప్రభు యొక్క దివ్యమైన అనుభవాన్ని, అనుభూతిని మా జ్ఞాపకంలో, మా జీవితాల్లో గుర్తు చేసుకొని ఆచరించడానికి దేవ అందులో పాలు పొందడానికి కృపనిచ్చారు. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తమును, రొట్టె ద్రాక్షరసమును మేము గుర్తు చేసుకుంటుండగా, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవం కలవాడు అన్నాడు. మరి నిత్య జీవ అనుభవంలోనికి మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసినందుకు నేను స్తుతిస్తూ, దేవా మరి ఉన్నటువంటి ప్రభుత్వ నియమ నిబంధనలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రభుత్వంతో ఏకీభవిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. కారణం నీ వాక్యం కూడా సెలవిచ్చింది, అధికారులకు ప్రభుత్వానికి మీరు లోబడి ఉండుడని మీరు సెలవిచ్చారు. నీ నామమున నీకు మహిమకరంగా దేవ అందరి క్షేమం నిమిత్తమై మేము ఈ లోకంలో జీవించగలుగుటకు సహాయం చేయమని నీ మందిరంలో దేవా సిద్ధపరచబడిన ఈ రొట్టెను బట్టి, ద్రాక్షరసాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాడుకుందాం. మరి బెంచ్ నుంచి రావాల్సిందిగా ఈ వైన్ అండ్ బ్రెడ్, ఇందులోనే వేఫర్ ఉంది. ఈ వేఫర్ మరియు ద్రాక్షరసాన్ని మేము తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. నీతి లేని నాదు జీవిత మేలనికనయ్యా యేసయ్యా, మేలనికనయ్యా, నీతి గరపి బ్రోవుమయ్యా, నీతి నీడవయ్యా యేసయ్యా, నీతి నీడవయ్యా.
సర్వకృపానిధి ఒక మా గొప్ప తండ్రి, క్రీస్తు నామమున మీకు స్తోత్రములు. మా ప్రభు యొక్క శరీరమునకు గుర్తుగా రొట్టెలో పాలు పొందుతూ ఉండగా మమ్మల్ని దీవించి మహిమ పొందమని, యోగ్యంగా పాలు పొందుటకు సహాయం చేయమని, మా బలహీనతల దోషములన్నింటినీ మన్నించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఓపెన్ చేసి వేఫర్ తీసుకోండి. కృపగలైన క్రీస్తు నామమున మీకు స్తోత్రములు. కల్వరి శిలువలో మా ప్రభు చిందించిన తన పరిశుద్ధ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు పొందిన దెబ్బలు, గాయముల ద్వారా, మా ప్రభు చిందించిన రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తూ నీతో సహవాసం కలిగి నేను మహిమపరుస్తూ ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని, నీ రక్తం ద్వారా ప్రభు ఈ వైరస్ను దూరపరిచి లోకమంతటికి విమోచన, స్వస్థత దయచేయమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. 675వ కీర్తన, నడిపించు నానవ నడి సంద్రమున దేవన కీర్తన పాడుకుందాం. అందరం నిలబడదాం. మరి ఎవరైనా కానుకలు వేయదలిస్తే ముందుకు రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. అందరం నిలబడదాం. నడి సంద్రమున దేవా నవ జీవన మార్గము నా జన్మ తరింప నడిపించున నావా నా జీవిత తీరమునా నా పజయ వారమునా నడిపించును లోతునకు కప్స్, లాట్స్, వేఫర్ వైన్ తీసుకున్న తర్వాత బెంచ్ వెనక ఒక
భాగం ఉంది, మీరు గమనిస్తే ఒక ర్యాక్ ఉంది, అందులో వేయండి. ఇబ్బంది పడకుండా ఆ తర్వాత దాన్ని దే విల్ రిమూవ్. ఓకేనా? బెంచ్ వెనక మీకు ముందుగా ఒక ర్యాక్ ఉంటుంది, అందులో వేసి రైట్. ఆఫరింగ్ మాత్రం ఇందులో వేయండి. ప్రార్థన. మరి అందరిని అభినందిస్తున్నాను. ఒక క్రమాన్ని మీరు పాటిస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక, సంఘాన్ని అభివృద్ధిపరచును గాక. కృపగలిగిన ఆయన క్రీస్తు నామమున మీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినమున మీరు మాకిచ్చిన ఈ మంచి ఆరాధన సమయాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను.